సార్ కొద్దిగా ఎలా అనుమానం. చూడాలి సార్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముఖ్యంగా ఎన్నికల కమిషన్కు కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫింగర్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉండాలి ఓటు వేసేటప్పుడు అనేది. తద్వారా మాల్ ప్రాక్టీస్ ఏదైతే గోస్ట్ ఓటింగ్ కానీ లేదా డూప్లికేట్ ఓటింగ్ కానీ వీటన్నిటికీ చెక్ పెట్టవచ్చు అనేది ఒక అభిప్రాయం. ఒక న్యాయవాది కూడా ఇదే విషయం మీద ఆయన అప్పీల్ దాఖలు చేశారు. మంచిదండి. ఈవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 జయంతి. జన్మదినం చేసుకుంటుంది జాతి అంతా. ఆ సందర్భంగా జాతికి, ప్రజాస్వామ్యవాదులకి, ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను నిర్మాణం చేసిన వారిలో ఆయన కూడా ఒక కీలక పాత్ర వహించారు. ఆ అవునండి. మేధావి, భారత మాత ముద్దు బిడ్డ. ఖచ్చితంగా యా. ఒప్పు తీరాలి మనందరం. ఆయన భారత మాత ముద్దు బిడ్డ. వారి జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ మరి కాస్త గట్టిపడాలని, బలోపేతం కావాలని కోరుకుంటూ అభివాదాలు తెలియజేస్తున్నారండి రైట్ మీకు, సార్. మీ ప్రేక్షకులందరికీ. మంచి మంచి విషయాన్ని అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఈ పిల్లులు వేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఓకే. అశ్విని ఉపాధ్యాయ పలు సందర్భాల్లో దేశ హితం కోరి, ప్రజాస్వామ్య హితం కోరి అనేక సందర్భాలలో ఎక్కడైతే క్లారిటీ లేదో, ఎక్కడైతే ప్రభుత్వం ఆలోచించాలో, ఎక్కడైతే ప్రభుత్వం దృష్టి పెట్టాలో, ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే నట్టు బోల్ట్లు బలహీనంగా ఉన్నాయో ఆ నట్టు బోల్ట్లు బిగించే కార్యక్రమం చేస్తూ ఉంటారండి ఆయన. ఈజ్ అన్ ఇంజనీర్, ఇన్ అడ్వకేట్ ఈజ్ ఎ సోషల్ ఇంజనీర్ అండ్ ఓకే. ఈజ్ అన్ ఇంజనీర్. యాజ్ వీ నీడ్ టు అడ్మిట్ దట్ ఈజ్ అన్ ఇంజనీర్. సుప్రీంకోర్టులో పిల్లి దాఖలు చేసినప్పుడు, ప్రధాన చర్చ జరిగినప్పుడు, పిల్లి అడ్మిషన్కి వస్తున్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజావాజ్యం అంటారు దీన్ని తెలుగులో, అవును. ప్రజావాజ్యం. దీని మీద చర్చ జరిగినప్పుడు సుప్రీంకోర్టులో చాలా చాలా ఒక పిల్లి వేసినప్పుడు పేపర్లు చదివడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. జడ్జి దగ్గరికి వచ్చినప్పుడు వారు దాఖలు చేసిన పత్రాలన్నిటిని అమూలాగ్రంగా చదివితేనే పిల్లి వేసిన ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం అర్థమవుతుంది. వారు ఏవైతే విషయాలు అధ్యయనం చేసి కోర్టు దృష్టికి క్లుప్తంగా తెలియజేస్తారు. పెద్ద గ్రంథం యా. యా. రాయడానికి లేదు, క్లుప్తంగా రైట్ తెలియజేస్తారు. రైట్ రైట్ రైట్. అది అర్థం చేసుకుని వారిని ఒక ప్రశ్న వేశారు. ఇది ఇది ఇప్పుడు పిల్లి వేస్తున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఆల్రెడీ ప్రొనౌన్స్ చేశారో, షెడ్యూల్ నోటిఫికేషన్ వెళ్ళిపోయిందో, ఆ రాష్ట్రాల సంగతి దీంట్లోకి వస్తుందా? అలా అయితే మేము అర్జెంట్ గా నోటీస్ ఇవ్వలేము. ఆ రాష్ట్రాలు జరుగుతున్న ఎన్నికలు మన పరిధిలోకి వచ్చేస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నిస్సాయ స్థితిలో వెళ్ళిపోతుంది. ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ఇచ్చేసింది కాబట్టి అంతరాయం కలుగుతుంది ఎన్నికలకి అన్నప్పుడు అశ్విని ఉపాధ్యాయ ఎక్స్పర్ట్ ఇంజనీర్. ఈ వీటికి కాదండి, రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కదా. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో వాటిని దృష్టిలో పెట్టి నేను పిలివేశానండి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి దీని మీద ఒక అధ్యయనం చెయ్యాలి కాబట్టి నేను వేశాను అంటే వారు అంగీకరించి నోటీసులకి ఆర్డర్ వేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యం ఎన్నికల కమిషన్లో లేదు. కానీ రాష్ట్రాల దగ్గర కూడా ఒక ఎన్నికల కమిషన్ ఉంది. దేనికంటే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు అవన్నీ. స్థానిక సంస్థల ఎన్నికలు మనకి బాగా గుర్తుండి ఉంటుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా సెన్సేషనల్ విషయం అప్పుడు మనకి. కోవిడ్ టైంలో అన్ని కూడా మనం పక్కకు పెట్టినట్టయితే స్థానిక సంస్థలు షెడ్యూల్ ప్రకారం జరిపించాలని అన్నారు ఆయన. ఒకసారి గుర్తు చేసుకున్నాం అంతే. ఈ సందర్భంగా అదృష్టం మనకి. అంచేత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ దృష్ట్యా. కాబట్టి ఇప్పుడు ఆయన లేవనెత్తిన అంశం చాలా ప్రధానమైన అంశం. దేశ ప్రజలందరికీ కూడా, ఆలోచన పరులందరికీ కూడా మీలాంటి ఈ మీడియా అనేక సందర్భాల్లో దాని మీద చర్చ లేవనెత్తడం జరిగింది, జరగకపోవడలేదు. ఓటర్ల ఐడెంటిటీ ఎలాగా? ఓటర్ని పోలింగ్ స్టేషన్ లోకి వచ్చిన వెంటనే పోలింగ్ బూత్కి వెళ్ళి అతను టెండర్ చేయాలంటే ఓటును వేసుకునేలోగా అతని యొక్క జెన్యున్ ఓటరా కాదా, అతన్ని ఎలా పరిశీలించాలి? భారతదేశంలో చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మహిళల విషయంలో ఒక రకమైన ఇబ్బంది ఉంది.
మహిళలు గుర్తించడం లాగా పూర్వం ఈ ఎన్నికల సంఘం చాలా 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 రీసెర్చ్లు చేసి అధ్యయనం చేసి ఓటర్ గుర్తింపు కార్డును ఒకటి ఇచ్చింది మనకి. ఓటర్ గుర్తింపు కార్డు పట్టుకొని వెళ్ళిపోతే ప్రాక్సీ ఓటు కూడా వెళ్ళిపోవచ్చు, ఇన్పర్సనేషన్ కూడా వెళ్ళిపోవచ్చు, ఎవరే మైనర్లు కూడా వెళ్ళిపోవచ్చు ఆ కార్డు పట్టుకుని, లేదా ముఖానికి ముసుగు కట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. అవును. అలా జరుగుతున్నప్పుడు అది శాశ్వతమైన పకడ్బందీ అయినటువంటి వ్యవస్థ కాదు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి దోహదపట్టలేదు పూర్తిగా సంపూర్ణంగా. దాని మీద మళ్ళీ ఆలోచన చేయవలసి వచ్చింది. కాబట్టి ఆధార్ కార్డు అని ఒక ఉపయోగపడుతుంది అని. ఆధార్ కార్డు పూర్తిగా ఉపయోగపడిందా? ఆధార్ కార్డుని ఆ విధంగా మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు దాన్ని చూపిస్తే సరిపోయిందా? అది మనమే, అది నేనే అనే విషయాన్ని ఎక్కడైనా ఎగ్జామిన్ చేయవలసి వస్తే నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? మీరు పాన్ కార్డు చూపించారు, ఆధార్ కార్డు చూపించారు, ఇంకేదో చూపిస్తారు కాదు, ఇంకేదో బలమైన పరీక్ష జరగాలి. బలమైన పరీక్ష ఎలా జరగాలి? అన్ని డౌట్లు నివృత్తి అయిపోవాలి. అనుమానాలు ఉండకూడదు. ఎవరైనా ఛాలెంజ్ చేసినట్టయితే ఒక్క మాటతో కొట్టుపడేసేటువంటి సంజాషి కాదు. ఒక్క మాటతో అంతేనే, అంతకన్నా మేము చేయలేం, అంతేనయ్యా అంతకన్నా మేము చేయలేం అన్నది సరైన సమాధానం కాదు. అంచేత పరిపూర్ణమైనటువంటి తనిఖీలు అలా జరగాలి. రేషన్ షాపులోకి వెళ్ళి కేజీ బియ్యం కావాలంటే వేలు చూపించాలి. రేషన్ షాప్ లో 100 గజాలు కొనుక్కుంటుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఐరిష్ టెస్ట్ కళ్ళు అక్కడ పెట్టమంటాడు. 5,000 కూడా పెట్టమంటున్నారు. 5,000 పెట్టాలి, కళ్ళు చూపించాలి, నేనే నిర్ధారణ పూర్తిగా ఇవ్వాలి. నేనే అని నిరూపించుకోవాలి. బాధ్యత మన మీద. నేనే బాధ్యత తీసుకున్నాను. నేను దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి, నేను డబ్బులు దాచుకోవడానికి, లేదా నా స్థలం నేను అమ్ముకోవడానికి, నా స్థలం నేను కొనుక్కోవడానికి, నాకు 1 కేజీ 2 కేజీలు 5 కేజీలు బియ్యం ఇస్తుంటే దాన్ని తీసుకోవడానికి నేనే నిర్ధారణ చేసుకోవాలని బాధ్యత నా మీద ఎంత పెట్టారో, నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా అంతటి బరువైన బాధ్యత నా మీద పెట్టాలి. ఏం చేద్దంటే ప్రజాస్వామ్య దేశంలో, బికాస్ భారత గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో 140 కోట్ల మంది భవిష్యత్తుని నిర్ణయించేవి ఎన్నికలు. ఒక పటిష్టమైన పాలనా వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో పాలనా వ్యవస్థ, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, రక్షణ మంత్రిని, వీళ్ళతో పాటుగా కింద నుంచి శాసన వ్యవస్థ నుంచి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా ఎన్నికల్లో సక్రమంగా నేను ఓటు హక్కు వినియోగించుకోవాలి, సక్రమంగా ఎన్నిక కాకపడాలి. ఎందుకంటే భారతదేశం యొక్క సమిష్టి సమగ్ర రక్షణ, సమిష్టి సమగ్ర, దీనికి పారామౌంట్ ఏది చెప్తారు? సర్వసత్తాక గణతంత్ర రాజ్యాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రజలదే. పాలితులు రెండు లేరు. ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్. నేను సక్రమంగా నేను వెళ్ళి పవిత్రమైన దేవాలయాల్లోకి నేను ప్రతినిధి పంపుతున్నప్పుడు పార్లమెంటుకో, ఏ ఓటర్కి అయితే సర్వహక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఎవరో దోచుకోవడానికి వీల్లేదు. నా తరఫున ఇంకోటి ఓటేయడానికి వీల్లేదు, లేదా అయోగ్యుడికి ఓటు ఇవ్వడానికి వీల్లేదు. అయోగ్యుడు అంటే 18 సంవత్సరాల లోపు వాడు అయోగ్యుడే. యోగ్యత లేదు కదా. యోగ్యత అంటే ఈ కెపాసిటీ, అది లేదు. దాన్ని మనం చెక్ చేయడానికి సమగ్రంగా ఆలోచించి ఒక విధానాన్ని నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచింపజేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఆయన పిల్లి వేస్తూ, పిల్లిలో అనేక సందర్భాల్లో ఏమేమి అవకతవక జరుగుతున్నాయో మీరు గతంలో మీరు కూడా ఇప్పుడే మీరు ఉట్టంకించారు చక్కటి విషయాన్ని. అనేక మంది మేధావులు అనేక రకాలుగా ఎన్నికల్లో జరిగిన అవకతవకలు కారణాలని వ్యాసాలు రాస్తున్నారు, డిబేట్లో మాట్లాడుతున్నారు, మీలాంటి వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళందరినీ. కాబట్టి ఇప్పటికీ కూడా 2024 ఎన్నికలు సక్రమంగా జరగలేదు. ఆ ఎన్నికలు ఒక దాంట్లో ఒక రకమైన మోళీ జరిగింది. ఏమిటి మోళీ అనే శబ్దం ఎందుకు వాడానంటే, అర్ధరాత్రి దాకా పోలింగ్ జరిగింది అని ఒక వాదన. పోలింగ్ ఏదైతే మిషన్లు ఈవీఎంలు ఉన్నాయో అవి చెప్పే స్టేటస్ రిపోర్టు, అంతకుముందు ఇచ్చిన పేపర్లోకి వచ్చిన అదో రిపోర్టు, డిఫరెంట్ రిపోర్ట్లు ఉన్నాయి. ఒకదానికొకటి ఖచ్చితత్వం లేదు, ఒకదానికొకటి కోయిన్సైడ్ అవ్వట్లేదు, పరస్పరం విభేదించుకుంటున్నాయి ఈ రిపోర్ట్లు. అనుమానం మాత్రం చాలండి.
ఆ అనుమానాన్ని అవును. నివృత్తి అంతేకాదు చేయవలసింది. ఆ డేటా ఆధారంగా అయితే ఒక నిమిషానికి నలుగురు ఓట్లు వేసినట్టు వచ్చింది. అది ఎలా సాధ్యమో ఇప్పటికే ఎవరికి అంతు చిక్కడం లేదు. కదా మరి, దీన్ని లాజిక్ అంటారు. మనం ఒకసారి యా. తర్కంలోకి వెళ్దాం. యా. తర్కంలోకి వెళ్దాం. నాకు గంటకి మీరు గంటకి ఒక 20 మందికి భోజనం పెట్టారు. ఉమ్. 1,00,000 మందికి గంటలో పెట్టేసిన భోజనం అన్నారు అనుకోండి. ఆ. మనం 100 మందికి కూడా పెట్టలేరు కాబట్టి మీరు ఖర్చు బేస్లెస్. రాసేసారు. అదే. మొత్తం ఆహార పదార్థాలన్నీ పక్కదారి పట్టించేశారు. ఇక్కడ ఒక మనిషి ఓటేసి రావడానికి కనీసం 5 నిమిషాలు పడుతుందండి. అవును. అదే వయోవృద్ధుడైతే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా ఎక్కువ పడుతుంది. వృద్ధుడు, అవధ్యుడు. అంతే, అవధ్యుడు అంటే ఎగ్జాక్ట్లీ. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. వీళ్ళకి కొంచెం ఎక్కువ సాయం కావాలి, వీళ్ళు వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి యువకుడు వెళ్ళి ఓటేసి వచ్చాడు వేరు. మనలో అత్యధిక ఇవాళ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఎవరంటే సీనియర్ సిటిజన్స్. అవును. సీనియర్ సిటిజన్స్ టర్న్ అవుట్ ఎక్కువ ఉంది ఇక్కడ. అవును. అంచేది ఒక జనరేషన్ చూసుకున్నట్టయితే అతనికి మీరు అన్నట్టుగా శాస్త్రీయంగా ఒక ఓటర్ లోపలికి వెళ్ళి ఓటేసి బయటికి రావడానికి తనిఖీలు అన్ని పూర్తయి, ఉమ్. అతనికి పోలింగ్ బూత్ లో లోపలికి వెళ్ళేప్పటికీ తనిఖీలు ఉన్నాయి. ఆ తనిఖీలు పూర్తవ్వాలి, అవి మళ్ళీ ఓటేయాలి, బయటికి రావాలి. అవును. దీనికి ఎంత టైం పడుతుంది? నిమిషానికి ఎన్ని ఓట్లు వేశారు? ఉమ్. అంచేత సమర్థనీయమైన సంజాయిషి దొరకాలి. సమర్థనీయమైన ఇప్పటిదాకా ఎవరైతే సంజాయిషీలు ఇస్తున్నారో సమర్థనీయం కాదు. నన్ను ఓ పెద్ద ఆయన అడిగారు, మీరు ఎవరు పేరు చెప్పను, ఒక అతను మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసుకుని, వారి భార్య కేంద్ర కేబినెట్ మినిస్టర్ గా ఉంది ఆవిడ, ఈయనేమో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటాడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటాడు, ఇష్యూని క్రియేట్ చేశాడు. వ్యక్తిగా అతని వ్యక్తిని చూసి నేను సమర్థించట్లే, వద్దు. వ్యక్తిని చూసి వ్యతిరేకించద్దు, వ్యక్తిని చూసి ఎగ్జాక్ట్లీ. సమర్థించద్దు. ఒక సత్యాన్ని చెప్పే వ్యక్తి మీద ఆధారపడి ఉండదు ఆ సత్యం యొక్క విలువ. అంతే కదా. ఆ సత్యంలో సత్యం ఉందా లేదా దాన్ని వెరిఫై చేస్తే సరిపోతుంది కదా. అంతే. ఆ సత్యం అతనికి ఏమైనటువంటి ప్రతిష్ఠిస్తుంది తప్ప అతను ప్రతిష్ఠిత సత్యాన్ని పాడు చేయదు. ఎగ్జాక్ట్లీ. అతని వ్యక్తిగత ప్రతిష్ట లెక్క చేయకూడదు మనం. అవును. ఒక నేరస్తుడు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలి, బలంగా ఉండాలని కోరుకోవడానికి హక్కు అందరికన్నా ఎక్కువ ఉంది అతనికి, అందరికన్నా తక్కువ ఏం లేదు. అందుచేత ఒక అంశం లేవనెత్తారు, ఒక అనుమానం లేవనెత్తారు, ఒక ప్రశ్నలు లేవనెత్తారు. దాని మీద చర్చ జరగాలి, అధ్యయనం జరగాలి, సరైన సమగ్రమైనటువంటి సంజాయిషి కావాలి. ఎప్పటికీ సంజాయిషి ఇవ్వక్కర్లేదు. మనం కొట్టి పడతాం, ఎన్నికలైపోయి 2024 ఎన్నికలైపోయి 2029 ఎన్నికలు, అది కుదరదు. వచ్చే ఎన్నికల్లోగా ఏ లోపాలు జరిగాయి, గతంలో ఏ లోపాలు జరిగాయి, గతంలో ఏవి అసంపూర్తిగా ఉన్నాయి, దాన్ని మనం అడ్రస్ చేయాలి వచ్చే ఎన్నికల్లోగా. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రతిసారి హత్యకు గురి కాబడుతూ ఉంటుంది. మీరు ఓకే, ఇప్పుడు హత్య జరిగింది నేను చెప్పాను, ఇప్పుడు నేను పగడబందీగా ఉన్నోండి పైన జరగవు హత్యలు, ఈ నేరాలు జరగవు. నేరాలు లేకుండా మాది హామీ అని ఎవరన్నా హామీ ఇవ్వాలి కదా. ఆ హామీలు ఇచ్చేప్పుడు గతం అనుభవాలకి ముందు సమాధానం అడుగుతారు. ఇదే మీరు అన్నారు కదా, 5 నిమిషాలు 60 మంది ఎలా ఓటేశారు, గంటకి 200 మంది ఎలా ఓటేశారు, ఇవన్నీ అనుమానాలు. వీటిలన్నిటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయంటే నిన్న మిత్రుడు మళ్ళీ చెప్పాడు, అసలు ఈవీఎంలు రీప్లేస్ చేశారు, కౌంటింగ్ వచ్చేప్పటికి కొత్త ఈవీఎంలు వచ్చాయి. ఏమంటే మీరు సమాధానం సరిగ్గా ఇవ్వకపోతే ఏ ఒక్క ప్రశ్నకి నిత్యం 100లాది ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. మీ మీద ఇంకా 4 పక్కల నుంచి కూడా అనుమానాలు ఎక్కువతాయి. మీ సిన్సియారిటీని డౌట్ చేస్తారు. అవును. వ్యక్తి సామర్థ్యం వేరండి, వ్యక్తి శీలం వేరండి. అవును. మనలో సామర్థ్యం లేదు, ఎక్స్క్యూజ్ చేయించండి. నాలో 100 కేజీల మూట నేను ఎత్తలేను, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు. 10 కేజీల మూట కూడా ఎత్తకుండా ఎత్తినట్టు నటిస్తే అది శీలం లేకపోవడం. అంతే కదా. నాలో శీలం లేకపోతే మాత్రం క్షమించకూడదు, నాలో సామర్థ్యం లేకపోతే క్షమించవచ్చు. అంచేది ఇవాళ మనకి అధికారులకు కానీ మన యంత్రాంగానికి కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించుకుంటున్నట్టు 140 కోట్ల మంది ప్రజానీకం ఉన్న చోట, ఎక్స్పర్ట్స్ ఉన్న చోట మనం సంజాయిషి ఇచ్చుకోవడంలో విఫలమైపోతే ఎన్నికల నిర్వహణలో కూడా విఫలమైనట్టు రుచిపోయిపోయింది. ఇప్పుడు నేను విఫలమైపోతానండి, ఎందుకంటే నేను ఏదైనా సంజాయిషి ఇచ్చుకోవడంలో విఫలమైతే పూర్తిగా నా బాధ్యతలో విఫలమైనట్టే లెక్క వేస్తారు. ఇట్ ఈస్ అమౌంటింగ్ టు మై ఫెయిల్యూర్ ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్.
యా ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది అదే. ఆన్సర్ చేయలేకపోతున్నాం ఇప్పుడు దాకా. ఇవాళ మీకు అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో వాదనలు లేవనెత్తారు, వాద్యాలు లేవనెత్తారంటే ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయో. అవుతున్నాయి. అవును. ఇప్పుడు కేవలం ఆధార్ కార్డుతో ఒకతోటే మనం తనిఖీలు చేస్తున్నాం. ఆ తనిఖీలకి సక్రమైన తనిఖీ కాదు, అది అవును. రుజువైపోయింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తుందో ఎస్ఐఆర్, అక్కడ కూడా ఆధార్ కార్డులు అన్ని డూప్లికేట్ ఉన్నాయి తేల్చారు కదా, ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎవరైతే నివాసం ఉండట్లేదో, సిటిజన్షిప్ లేరో, ఎవరైతే స్థానికులు కారో, ఎవరికైతే ఏ అడ్రస్ లేదో వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చాయి. అవును. ఒకే డోర్ నంబర్లో 2000 మంది 3000 మంది ఒకే డోర్ నంబర్లో.